హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోరింగ్ క్లిక్స్. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోయే వీడియో మోదుగ చెట్టు యొక్క ఉపయోగాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ పువ్వుల పేరు మోదుగ పువ్వులు. అంటే శివునికి ప్రీతికరమైన పువ్వుల్లో ఒకటి అయిన మోదుగ పువ్వు. ఆయనకి ఇది సమర్పిస్తే చాలు, చాలా ప్రీతికరం చెంది మనము అనుకున్న పనులన్నీ చేస్తాడంట. అంత పవర్ఫుల్ అయిన ఫ్లవర్ ఇది. ఈరోజు ఈ ఫ్లవర్ గురించి తెలుసుకుందాము. ఇది ఏంటంటే మనకి వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయ్యే సీజన్లో వచ్చే ఫ్లవర్స్ అండి. అంటే ఆకులన్నీ రాలిపోయి పువ్వులు మాత్రమే వస్తాయి చెట్టు నిండా. ఇంకా ఫ్లవర్సే కనిపిస్తాయి మంచి ఆరెంజ్ కలర్లో. అంటే వీటి ఆకులు ఏంటంటే మనం ఇంతకుముందు ఇస్తరాకుల్లో ఫుడ్ తీసుకునేవాళ్ళం కదా, ఇస్తరాకులు కుట్టి అమ్మేవాళ్ళు మనకి. ఆ ఫ్లవర్స్ చెట్టు అండి ఇది. ఈ చెట్టు బెరడుని యజ్ఞంలో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రాహ్మిన్స్ ఉపనయనం చేస్తూ ఉంటారు కదండి పిల్లలకి. అక్కడ గొడుగు ఇస్తారు కదా, గొడుగుని పట్టుకునే కర్ర కూడా ఈ చెట్టు నుంచి తీసిన కర్ర అనమాట. అంటే మోదుగ చెట్టుకి అంత ప్రాముఖ్యత ఉంది. మన పురాణాల్లో కానీ ఆచారాల్లో కానీ అంతగా యూస్ చేస్తారు. బట్ మనకి చాలా విషయాలు తెలియదు. అండ్ వీటి ఉపయోగాలు ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్, ఈ మోదుగ చెట్టుని రెడ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఇవి మనకి తెలంగాణ, ఆంధ్రాలో చెట్లు కనిపిస్తూనే ఉంటాయండి. ఎప్పుడైనా చిన్నపిల్లల్లో మోషన్స్ అవుతూ ఉంటాయి, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉండి స్టమక్లో, అప్పుడు ఈ ఆకుల కషాయాన్ని కానీ ఈ వాటర్లో ఫ్లవర్స్ని వేసి మరిగించి ఆ వాటర్ని తాపిస్తే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందంట. అంటే స్టమక్ పెయిన్ తగ్గి మోషన్స్ ఆగిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ పూలని మనము కొంచెం డ్రైగా చేసిన తర్వాత ఎండపెట్టుకొని పౌడర్ని చేసుకొని తేనెలో కలుపుకొని ఆ పౌడర్ని తీసుకున్నా కూడా లేడీస్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, స్టమక్ పెయిన్ అలాంటివన్నీ కూడా తగ్గుతాయి అంట. అండ్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, ఎగ్జిమా అలాంటివి కొంతమందికి, దీర్ఘకాలికంగా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్లవర్స్ యొక్క పేస్ట్ని అప్లై చేసుకుంటే ఆ ఎలర్జీస్ అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కషాయాన్ని చేసుకొని పొడిని కానీ వాటర్లో ఈ ఫ్లవర్స్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ని తాగటం కానీ, లీవ్స్ని బాయిల్ చేసుకొని తాగటం, ఆ వాటర్ని తాగటం కానీ చేస్తూ ఉంటే క్రమంగా షుగర్ అనేది నార్మల్కి అవుతుంది. మనకి సీడ్స్ ఉంటాయి, సీడ్స్ నుంచి కూడా ఆయిల్ని తీసి వాటిని సోప్స్లో యూస్ చేస్తారంట. అంటే ఇవి మనం యూస్ చేసే సోప్స్లో కూడా ఈ మోదుగ చెట్టు సీడ్స్ యొక్క ఆయిల్ని యూస్ చేస్తున్నారనమాట. అండ్ పెద్దవాళ్ళలో వచ్చే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కానీ వాటిని రిలీఫ్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఈ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు. అండ్ మనకి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి, కట్ అవ్వటం కానీ చేతులు, ఇంకేదైనా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగలటం కానీ జరిగినప్పుడు కూడా ఈ ఆకులు పేస్ట్ కానీ ఫ్లవర్స్ పేస్ట్ కానీ మనం అప్లై చేసుకుంటే తొందరగా తగ్గుతాయి అంట. ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయండి మోదుగ చెట్టు వలన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.